ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి ఎటువంటి ప్రక్రియలు అవలంబించాలి అనేటువంటి విషయాన్ని శ్రేయస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళాష్టమి మధ్యాహ్నం 12:25 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ నవమి. నక్షత్రం విశాఖ రాత్రి 2:51 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం, కుజ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవిబుధుల సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగుపడతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు ప్రోత్సాహకర కాలం. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం. న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధి, వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. వ్యవసాయ రంగం వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా అన్ని రంగాల వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా చేపట్టగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా ఆనందానికి దారితీస్తాయి. అభివృద్ధికి నోచుకుంటాయి. ప్రగతి కొనసాగుతుంది. సినీ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. లబ్ధికే చేసేటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి పద్ధతులు వ్యాపారపరంగా వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి లాభిస్తాయి.
అత్యంత అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అత్యుత్సాహ పరిస్థితుల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. మహిళలకు ఆకస్మిక సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. గట్టి కృషి అన్ని రంగాల వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సహకరించకపోవడంతో విముఖత ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. రాజకీయ రంగం వారికి సామాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి గతంలో కొన్న మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలత కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు వేగవంతంగా పూర్తి చేసి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ధైర్యంతో కూడిన కార్యకలాపాలు విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, అభివృద్ధికి నోచుకుంటాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఆర్థిక లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీర్తి పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అపవాదులు, పరాభవాలు
నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి అన్ని రంగాల వారికి సుసాధ్యమవుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు, పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి స్ఫూర్తి పెరుగుతుంది, పునః ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒత్తిళ్లు కూడా చవిచూస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రశాంత పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని అవలీలగా ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అభివృద్ధి పొందగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఉత్తమ విషయాన్ని కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా లేకపోలేదు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్తబ్దత ఆర్థికంగా కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సందేహాలు ప్రబలమవుతాయి. సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. విఘ్నాలతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని శక్తివంతమైనటువంటి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఉపకరిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యకలాపాల్లో వేగం
పెంపొందింప చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల ప్రభావం పెంపొందింప చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, విజయాలు వేగవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. విదేశీ ప్రయాణాలు మాత్రం ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అసంతృప్తిగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అవరోధాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. శత్రువులు బాధపడతారు. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపంతో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి విముఖతగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా విజయాలు చేకూరుతాయి. గ్రహ ప్రతికూలతని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. నేర్పరితనంతో కూడినటువంటి సంభాషణల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించగలుగుతారు. అనిశ్చిత తొలగుతుంది. ఆర్థిక బలం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. కార్యకలాపాలు మహిళలు గృహపరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా నేర్పుతో పూర్తి చేయగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉంటుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా న్యాయవాద వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా, గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని తొలగిస్తుంది. ఎయిర్నాట్సింగ్ ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులు, సమస్యలు, విరోధాలు సమసిపోతాయి. విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, ఆర్థిక విజయాలు సాధించాలని, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందాలని, మంచి అవకాశాల ద్వారా అభివృద్ధిని సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం సందర్భంగా స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో నీలం రంగు పుష్పాలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే నల్ల నువ్వులు, కొన్ని మినుములు, దర్భలు, జమ్మి ఆకులు వీటన్నిటినీ కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ తర్వాత ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ ఆ నీటితో స్నానం చేస్తే ఇది శని భగవానుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. ఈ స్నానం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత శని భగవానుడికి ప్రియమైన దానం ఇవ్వాలి. ఆ దానం ఎలా ఇవ్వాలంటే, ఒక ముదురు అరటి ఆకులో నల్ల నువ్వులు పోసి మధ్యాహ్నం 1:30 సమయంలో పశ్చిమ దిక్కు వైపు తిరిగి ఆ ముదురు అరిటాకులో ఉన్నటువంటి నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే
ఇది శని భగవానుడికి ప్రీతిపాత్రమైన దానమవుతుంది. అలాగే శనివారం సందర్భంగా శనికి ప్రియమైన స్నానము దానము చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఒక స్టీలు చెంబులో గంగాజలము, పాలు, పంచదార, నువ్వులు, లవంగాలు, నీలం రంగు పుష్పాలు కలిపి ఆ స్టీలు చెంబులో ఉన్నటువంటి దాన్ని రావి చెట్టు మొదట్లో పొయ్యాలి. రావి చెట్టుకు నమస్కారం చేసి రావాలి. ఇలా చేస్తే సంపూర్ణంగా గ్రహచార గోచార దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే రాత్రికి నువ్వుల నూనెతో తయారు చేయబడిన పప్పు అన్నాన్ని ఆహారంగా స్వీకరించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. శనివారం సందర్భంగా పాదరక్షలు, నల్లటి వస్త్రాలు దానం ఇవ్వటం ద్వారా కూడా గ్రహచార గోచార శని దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వివిధ రకాలైనటువంటి లాభదాయకమైనటువంటి పరిష్కార మార్గాలు మన జీవితానికి చాలా చక్కగా సహకరిస్తాయి. వాస్తుశాస్త్రరీత్యా జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి పరిహార మార్గాలు మనం ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిహార మార్గాలకి అత్యధికమైనటువంటి విలువ నేటి నాగరిక ప్రపంచంలో చాలామంది ఆచరిస్తున్నారు. వాస్తుశాస్త్రరీత్యా కూడా ఈ యొక్క పరిహార ప్రక్రియల్ని కనుక ఆచరించినట్లయితే సర్వదా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపచ్చు. గోధుమలు శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ మరపట్టించండి. తర్వాత దాంట్లో మరకు పంపించే ముందు 1 పిడికెడు శనగలు కూడా కలపండి. ఆ పిండితో కనుక రొట్టెలు తయారు చేసి కనుక మీరు కనుక స్వీకరించినట్లయితే గురుగ్రహ దోష భూయిష్టం మిమ్మల్ని పట్టి పీడించకుండా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది గ్రహచార రీత్యా పాటించవలసినటువంటి నియమం అన్నమాట ప్రతి వారికి. అలాగే కంచు పాత్రలో స్వచ్ఛమైన నెయ్యి తీసుకొని ఏదైనా ఆలయంలో వెలుగుతున్నటువంటి అఖండ జ్యోతిలో కనుక వేసి వస్తే కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతారండి. అఖండ జ్యోతిలో వేసి రావాలి. ఆ నెయ్యిని కంచు పాత్రలో తీసుకొని వెళ్ళి, అఖండ జ్యోతి అంటే ఎల్లవేళలా వెలిగేటువంటి జ్యోతి అన్నమాట. జ్యోతి అఖండతత్వానికి నిదర్శనం కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలు, ధనాదాయం వృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అలాగే అశోక చెట్టు ఆకుల్ని 7 తీసుకోండి. ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి ఆలయంలో ఆ ఆకులు ఉంచి పూజ చేయండి. ఆకులు వాడిపోయాక వాటి స్థానంలో కొత్త ఆకులు ఉంచండి. వాడిపోయినటువంటి ఆ అశోక ఆకుల్ని రావి చెట్టు కింద మీరు వదిలేసేయండి. ఇలా గనక చేసినట్లయితే దురదృష్టవశాత్తు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి వివిధ రకాలైన సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయన్నమాట. అశోకము అంటే ఏంటి? శోకనాశకము అని అర్థం. శోకం లేకుండా చేసే ప్రక్రియ అది రావి చెట్టు దగ్గర ఎండిపోయిన తర్వాత పడేస్తే ఏమవుతుంది? త్రిమూర్త్యత్వం ఆ రావి చెట్టులో ఉంటుంది కాబట్టి స్వామివారు అనుగ్రహిస్తాడనమాట. అలాగే నల్లని వస్త్రంలో పటికను మూటగట్టి ఇంట్లో ఏదైనా ఎత్తైన ప్రదేశంలో కనుక ఉంచినట్లయితే మీ ఇంటికి పట్టినటువంటి చెడు శక్తుల ప్రభావం తొలగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నరఘోష కానివ్వండి, నర ప్రభావం కానివ్వండి, లేక పనులు కాకుండా ఇబ్బంది పడుతున్నా కూడాను, లేక ఇంటి యజమాని దగ్గర నుంచి ఇల్లాల వరకు ఉన్నటువంటి గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనేక రకాలైన ఉపద్రవాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి కూడాను తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఒక తమలపాకును కాడతో సహా తీసుకొని దానిపైన ఒక గులాబీ పువ్వు, కొద్దిగా తీపి మిఠాయి ఉంచి ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళ చుట్టూతా 21 సార్లు తిప్పండి. అలా తిప్పినటువంటి దాన్ని మీరు దూరంగా తీసుకువెళ్ళి ఏదైనా నీటిలో కలిపేసేయండి. అలా గనక చేసినట్లయితే అనారోగ్య లక్షణాలు వెంటనే తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎర్రదారంతో 108 మోదుగు పూలను మాలగా కట్టాలి. అలా మాలగా కట్టినటువంటి పూల మాలికను ఆలయంలో జగదంబ ప్రతిమకు హారంగా వేయించండి. మీరు చేతులు జోడించి గనక
మీ మనోవాంఛన గనక తెలిపినట్లయితే ఆ చక్కని తల్లి మీ యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తుంది సుమా. పూల మాలికలో దాగిన పరమార్థ లక్షణం ఇది. అందుకే మనకు నూతన గృహం కావాలంటే శివునికి జాజి పూల మాలిక ప్రతి సోమవారం వేస్తే నూతన గృహ యోగం సిద్ధిస్తుంది అని కూడా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తుంది. జీవితంలో వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి మనకు కలిగించేటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాల్లో గణేష ఆరాధనతో పాటు అమ్మవారి ఆరాధన కూడాను సహకరిస్తుంది. మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు అండి లక్ష్మీదేవిని పూజ చేసేవాళ్ళు పక్కన తప్పనిసరిగా వినాయకుడిని ఉంచండి. అలా వినాయకుడిని ఉంచి పూజ చేసినట్లయితే త్వరగా మీ అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఒక్క గణపతి అని చెప్పేసి ఉంటుంది. ఒక్క మీద గణపతిని చెక్కినటువంటి విధి విధానం అది తమలపాకు మీద ఉంచి బుధవారం నాడు గనక పూజ చేసి గరిక మొక్కలతో పూజ చేసి ఆ గరికను మీ దగ్గర ఉంచుకొని గనక మీరు బయలుదేరితే మీ అభీష్టాలన్నీ కూడా వెనువెంటనే సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం. ప్రతి శనివారం నాడు కూడాను మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేయండి. ఆవు పాలు కాసిన తీసుకొని దానికి తోడుగా మినపగింజలు ఒక 4, ఈ ఆవు పాలు మినుములు కలిపి రావి చెట్టు మొదట్లో పోసి మీ అభీష్టాన్ని విన్నవించుకోండి. త్వరగా నెరవేరటానికి ఆస్కారం. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ప్రదేశం కనుక ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో చక్కని అరటి చెట్టును నాటండి. ఎప్పుడైనా సరే ఈ అరటి చెట్టు దేవాలయంలో నాటడం వలన మీ అభీష్టాలన్నీ కూడాను త్వరగా నెరవేర్చడానికి ఆస్కారాలు ఉంటాయన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. ఇంటికి పట్టిన గ్రహదోషాలు, గృహదోషాలు, దృష్టి దోషాలు తొలగించుకునే నిమిత్తమై రాతి ఉప్పు ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా వినియోగించినట్లయితే ఇంటికి సంబంధించిన సమస్త దోషాలు తొలగిపోతాయి, శాస్త్రం ఏ విధమైన సమాధానాన్ని మనకు అందిస్తుంది. వైజ్ఞానికంగా ఈ అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది. అయితే ఆ సమాధానం పర్యావరణానికి హితకరంగా, సమాజానికి మేలు కలిగించేదిగా, మనకు కూడా ఆహ్లాదం కలిగించేదిగా, ఆనందం కలిగించేదిగా ఉండాలి. రాతి ఉప్పు ఒక విశేషంగా ఈనాటి కాలంలో అందరికీ కూడా లభించేటటువంటి నేపథ్యంలో ఈ రాతి ఉప్పును ప్రధాన ద్వారం గుమ్మానికి లోన ఎదరగా, గృహానికి ఈశాన్య దిగ్భాగంలో కానీ, ఆగ్నేయ దిగ్భాగంలో కానీ, నైరుతి వాయువ్య కోణాలలో కానీ చిన్న మేజా బల్ల పైన ఒక వస్త్రం పరచి ఆ పైన ఒక పళ్ళాన్ని ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో ఈ రాతి ఉప్పు బెడ్డని అలా భద్రపరిచి తూచే విధంగా ఉంచినట్లయితే గాలిలో ఉండేటటువంటి చెమ్మతనం, తడితనం, మెత్తతనం, ఆర్ద్రత కారణంగా, తడితనం కారణంగా ఆ రాతి ఉప్పు నెమ్మదిగా కలిసిపోతుంది. కానీ ఇంటిలోనికి వచ్చేటటువంటి వారిలో వాళ్ళ మనసులలో ఉండేటటువంటి వ్యతిరేక ఆలోచనలు, పర్యావరణంలో ఉండేటటువంటి కాలుష్యం, గృహంలో ఉన్నటువంటి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటూ ఉంటాం, అలాంటి భావాలు, అలాగే వ్యతిరేకంగా ఉండేటటువంటి సమస్త భావజాలాన్ని ఆకర్షించేటటువంటి శక్తి ఈ రాతి ఉప్పుకు ఉంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. పూర్వకాలంలో ఉపవాస వ్రతం పాటించేటటువంటి నేపథ్యంలో సహజంగా సామాన్యంగా మనం వినియోగించేటటువంటి సముద్రంలో లభించే ఉప్పు ఈ పదార్థం కాకుండా ప్రత్యామ్నాయంగా రాతి ఉప్పును అత్యంత స్వల్ప ప్రమాణంలో వినియోగించాలి అనేటటువంటి వారు ఆ ఋషులు, ప్రాచీనులు, వైజ్ఞానికులు. ఆ కారణంగా మనలో ఉన్నటువంటి 6 విధాలుగా ఉండేటటువంటి కామక్రోధాదులు ఉపశమింపబడతాయి, తగ్గుతాయి. మనలో నీతి, నిజాయితీ, న్యాయం పట్ల పరివర్తన, మార్పు, అందరికీ క్షేమం కలగాలి అనేటటువంటి సద్వర్తన, సత్ప్రవర్తన ఇవన్నీ కూడా పెరుగుతాయి. కనుక కనీసంగా పక్షం రోజులలో ఒక ఏకాదశి నాడు కానీ,
ఒక సోమవారం కానీ, ఒక శనివారం కానీ, ఒక మంగళవారం కానీ మన అభీష్టాలకు అనుసరించి వారంలో ఒకరోజు, పక్షంలో ఒకరోజు ఉపవాస వ్రతాన్ని పాటించేటటువంటి నేపథ్యంలో ఆ ఉపవాస వ్రతంలో సహజంగా ఎప్పుడూ వినియోగించే ఉప్పు కాకుండా రాతి ఉప్పును వినియోగించాలి అనేటటువంటి వారు నేటి కాలంలో ఈ రాతి ఉప్పును దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, గృహ దోషాలు తొలగించుకునే నిమిత్తమై ఇలా డ్రాయింగ్ రూములో అవిమూల దశలలో ఏర్పాటు చేయాలి, అందరి దృష్టి ఆ పైన పడాలి అనేటట్లుగా శాస్త్రం సూచిస్తుంది. వ్యాపార వృద్ధి కావాలి అనేటటువంటి వారు సైతం ఎక్కడైతే వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారో ఆ వ్యాపారం చేసేటటువంటి చోట టేబుల్ పైన ఇలా ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం ఇలా అవిమూల కోణాలలో పళ్ళెల్లో ఈ రాతి ఉప్పును ఉంచినట్లయితే అక్కడికి విశేషంగా కస్టమర్లు, వినియోగదారులు ఆకర్షింపబడతారు. వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి. సానుకూల శక్తుల అనుకూలతలు పెరిగిపోవడంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఈ అంశాన్ని వైజ్ఞానికంగా నిరూపించడం ఎలా? ఆ ఉప్పు రాతి ఉప్పు గాలిలో ఉండే, పర్యావరణంలో ఉండే తడి, చెమ్మ, ఆర్ద్రత కారణంగా లఘువుగా కాసింత అలా కరిగిపోతూ ఉంటుంది. క్రమేణా ఆ రాతి ఉప్పు బెడ్డ రకరకాల కోణాలతో, రకరకాల రూపాలతో ఉన్నది కాస్త కాలం గడిచే కొద్దీ గుండ్రంగా మారుతుంది, నునుపు తేలి ఉంటుంది. ఆ నునుపులో, ఆ మెరుపులో, ఆ స్ఫటిక వర్ణ స్వరూపంలో ఆకర్షించేటటువంటి గుణం పెరుగుతుంది. మెరిసేది, తెల్లగా ఉండేది, రుచి పుట్టించేది, దాహతి పుట్టించేది, ఈ 4 లక్షణాలు కలది ఎవరినైనా కూడా ఆకర్షించే, దేన్నైనా కూడా ఆకర్షించే స్వభావం కలిగి ఉంటుంది అంటూ పదార్థ లక్షణాలు వివరించేటటువంటి నేపథ్యంలో ఈ 4 గుణాలు ఉన్నటువంటి పదార్థం రాతి ఉప్పు కనుక సహజంగా ద్రవ్యాకర్షణ కావాలి అనేటటువంటి వారు రాతి ఉప్పును ఇలా అవిమూలలలో, వ్యాపార స్థలాలు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, ఇలా ఎక్కడైతే 10 మంది జనులు కూర్చునేటటువంటి క్షేత్రాలు ఉంటాయో అలాంటి క్షేత్రాలలో, లేదా గృహానికి సంబంధించిన దోషాలు తొలగిపోవాలి, గ్రహ బాధలు కూడా తొలగిపోవాలి. గమనించినట్లయితే 3 విధాల దోషాలు మనల్ని నిరంతరం ఇంటికి సంబంధించి బాధిస్తూ ఉంటాయి. ఒకటి గ్రహ దోషాలు. జాతక చక్రాన్ని అనుసరించి మన జాతకాలలో ఉండే బలహీన స్వరూపాల కారణంగా, గ్రహగతుల కారణంగా అన్ని విషయాల్లో కూడా స్తంభన ఏర్పడడం, ప్రతిష్టంభన ఏర్పడడం, ఏ విషయం కూడా ముందుకు కదలకపోవడం, వివాహాలు ఇంటిలో ఆలస్యం కావడం, గృహ నిర్మాణం చేయాలి అనేటటువంటి ఆలోచనలకు సానుకూలమైన అంశాలు దోహదకారకంగా మారకపోవడం, అనుకూలంగా వ్యవహరించకపోవడం, ఇంటిలోని వ్యక్తులంతా కూడా ఒకే విషయం పట్ల కేంద్రీకృత భావంతో ప్రవర్తించకపోవడం ఇది చాలా ముఖ్యం. ఈ కారణం చేత గ్రహ దోషాలు ప్రస్ఫుటమై మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మరొక వైపున దృష్టి దోషాలు, ఇంటికి సంబంధించి బాహ్యంగా ఉండేటటువంటి ఆకర్షణ రూపంలో ఉండేటటువంటి అలంకారాలు, గృహ నిర్మాణ శైలి, వైఖరి ఇవన్నీ కూడా ఇతరులకు ఆకర్షణ కలిగించడంతో అనవసరంగా వారి దృష్టి మన ఇంటిపైన పడి మనకు కొంత వ్యతిరేక వాతావరణాన్ని కలగజేస్తుంది. మూడవదిగా ఉండేది గృహ దోషాలు. ఇంటిలోనే వస్తువుల అమరిక, పొందిక సరిగా ఉండకపోవడం, గాలి, వెలుతురు సరైన క్రమంలో రావడం, సరైన క్రమంలో బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకంగా ఉండేటటువంటి నేపథ్యంలో ఇంటిలో ఇల్లు మింగేంత స్థాయిలో వస్తువుల చేత ఇల్లు నింపుకొనకూడదు. ఇది ప్రధాన లక్షణం. ఇలాంటి సందర్భాలలో ఆయా గృహాలలో బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటి సూక్ష్మ క్రిములు అనేక ఈ వస్తువుల చాటుల్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా తొలగించేటటువంటి శక్తి రాతి ఉప్పుకు ఉంది. ఇది సామాన్య వైజ్ఞానిక అంశంగా కూడా నిరూపితం కావడంతో బ్యాక్టీరియా, ఫంగస్ ఇంటిలో వ్యాపించకుండా ఉండాలి అంటే ఆ గదిలో తడి, చెమ్మ కారణంగా పెరిగేటటువంటి బ్యాక్టీరియా తొలగించాలి అంటే ఆ గదిలో ఇలా ఏదైనా ఒక మూలలో విశేషంగా రాతి ఉప్పును
గాలి ఎండ సోకే విధంగా ఏర్పాటు చేయాలి, కనీసంలో కనీసంగా వెలుతురు సోకే విధంగా ఏర్పాటు చేయాలి అంటూ ఆధునిక వైజ్ఞానికవేత్తలు కూడా నిప్పు తేల్చిన తరుణంలో ఇలా ట్యూబ్లైట్ వెలుతురు కావచ్చు, దీపాల కాంతి కావచ్చు, కిటికీలు తలుపుల ద్వారా లోనికి ప్రసరించేటటువంటి కాంతి కిరణాల కారణంగా కావచ్చు, ఆ రాతి ఉప్పు కాసింత అలా కరుగుతూ సూక్ష్మ క్రిములను ఇంటిలోనికి లేకుండా చేస్తుంది, ఇంటిలోనికి రాకుండా చేస్తుంది. అలా త్రివిధములుగా ఉండేటటువంటి దోషాలను, దృష్టి దోషాలను, గ్రహ దోషాలను, గృహ దోషాలను మూడింటిని కూడా తొలగించేటటువంటి శక్తి రాతి ఉప్పుకు ఉంది. కనుకనే ఇంటిలో ఏదైనా ఒక మూలంలో అన్నప్పుడు ఆ మూల అవిమూలగా అయిన ఎడలా మరింత క్షేమదాయకం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. పాటించే పరిహారాలు ఇంటిలోని వారికి మేలు కలిగించేవిగా ఉండాలి, సమాజానికి అందరికీ కూడా ఆహ్లాదం కలిగించేవిగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి, వైజ్ఞానికంగా నిరూపితాంశాలు అయి ఉండాలి అనేటటువంటి నేపథ్యంలో తెలుసుకున్నాం కనుక పాటించే ప్రయత్నం చేద్దాం. మన గృహాలలో కూడా ఆగ్నేయం కానీ, ఈశాన్యం కానీ, నైరుతి కానీ, వాయువ్యం కానీ ఇలా అవిమూలలో రాతి ఉప్పును ఒక మేజాపల్ల పైన వస్త్రం వేసి ఆ పైన ఒక ప్లేటులో ఒక పళ్ళల్లో భద్రపరిచి గాలి వెలుతురు సోకే విధంగా ఏర్పాటు చేస్తే ఆ ఇంటికి పట్టిన త్రివిధ దోషాలు తొలగిపోతాయి. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయి. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటే అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తే. అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట. ఎందుకని? ఆయనకి నమస్కారం చేయడానికి. హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేట. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ భానుబింబం పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే, ఆయనకి నమస్కారం చెయ్యడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం. ఎందుచేత అంటే సూర్యుడొక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలవబడతాడు. పిలవబడినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అని 12 నెలలు కదూ. ఈ 12 నెలలలో ప్రకాశించేటటువంటి సూర్యబింబం తన కిరణములను పైకి కొట్టాలా, మధ్యలో ఉంచాలా, క్రిందకి కొట్టాలా, ఏ భూతములను ఎంత అనుగ్రహించాలి అన్నది కిరణముల యొక్క వ్యూహముల విభాగము చేత మార్చుకుంటాడు. ఆ మార్చుకున్నప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో మారిపోతుంది కాంతి. అందుకే ఈ 12 నెలల్లో పిలిచేటటువంటి సూర్యులకు 12 పేర్లున్నాయి. ప్రతి నెలకి సూర్యుడు అనరు. సూర్యుడు మూలకందం. కానీ మొట్టమొదట చైత్రమాసం దగ్గర నుంచి మొదలు పెడితే ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, కర్యముడు, పూషుడు, భగుడు, క్రతువు అని 12 నెలలకి 12 మంది అధిపతుడు ద్వాదశాదిత్యుడు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలవబడి ప్రకాశిస్తాడు. ఎందుకు అలా ప్రకాశిస్తాడో తెలుసా? ఆయన అలా ప్రకాశిస్తే తప్ప లోకం నిలబడదు. ఎందుకు నిలబడదు అంటారేమో, ఆయన 1000 కిరణములు కలిగిన వాడు అంటారు. సహస్ర కిరణుడు అని. సహస్ర కిరణుడు అంటే సంస్కృతంలో
1000 కిరణములే ఉన్నవాడు అని కాదు దాని అర్థం. అనంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. 1000ని ఒక సంకేతంగా స్వీకరిస్తే, అంటే 1000 అన్న సంఖ్యని ఒక సంకేతంగా తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు ఆయన లోకానికంతటికీ ఒక మహోపకారం చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఉపకారం చేసేటప్పుడు తిరుగులేని ఉపకారం అది. ఆ ఉపకారం చేసేటప్పుడు 400 కిరణములను 5 వ్యూహముల చేత పైకి కొడతాడు, ఆకాశం వైపుకి. అలా పైకి కిరణ ప్రసారం చేసినప్పుడు ఆ 5 విభాగాల్ని ఏమని పిలుస్తారు అంటే, అందులో మొట్టమొదటిది చందనము, రెండవది యాహ్యము, మూడవది కోతణము, నాలుగవది భృగణము, 5వది అమృతము అని 5 విభాగాలు చేస్తాడు. 5 విభాగాలతో 400 కిరణములను ఊర్ధ్వభాగం వైపుకి విసురుతాడు. విసిరితే ఏమవుతుందంటే, తాను ఇంతకు ముందు ఉత్తరాయణంలో నీటినంతటినీ లాక్కుంటాడు. లాక్కున్నది దక్షిణాయనం వచ్చేటప్పటికి 400 కిరణములను పైకి పంపిస్తే మేఘములన్నీ కూడా బయలుదేరి వచ్చి వర్షాన్ని కురిపిస్తాయి. అంత వర్షం కురిపించాలి అంటే ఆయన మార్పు చెందుతాడు. కిరణములను 400 కిరణములను పైకి ఆకాశం వైపుకి వెళ్ళి మేఘమండలాన్ని లోకం మీదుగా పంపిస్తాడు. మహోపకారి. అందుకే మేఘానికి తక్షణ ఉపకారం, సూర్యుడికి తక్షణ ఉపకారం. ఆయన్ని ప్రార్థన చేసేటప్పుడు, అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, సకృన్నత్వానత్వా అంటారు. సకృన్నత్వానత్వా అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరిస్తే అనుగ్రహించేస్తారు. ఒకప్పుడు బ్రహ్మాండమైన యజ్ఞం చేశారు దక్షిణ దేశంలో, పూర్ణాహుతి. ఇంకా కొద్దిసేపట్లో పూర్ణాహుతి అవ్వాలి. పూర్ణాహుతి మాట దేవుడెరుగు, యజ్ఞశాల కూడా నిలబడేటట్లేదు. అంత మబ్బు వేసింది, విపరీతమైన మబ్బు. మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శరీరంతో ఉన్నారు. అప్పుడు లోపల పర్ణశాలలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా ఏది నిలబడేటట్లేదు, గాలి వచ్చేసేటట్టుంది, పూర్ణాహుతి కూడా అవదు, యాగం ధ్వంసం అయిపోయేట్టుంది అన్నారు. ఆయన బయటికి వచ్చి సత్యదండం ఎత్తి సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆయన కాషాయ వస్త్రంలో దారం ఒకటి తీసి విసిరేది. విసిరి నమస్కారం చేశారు. అంతే, పూర్ణాహుతి అంతా అయిపోయే వరకు చుక్క పడలేదు, గాలి వేయలేదు, అయిపోయింది. అందుకే మీరు బాగా గమనించండి, శరత్కాలం వచ్చిందనుకోండి, మా చిన్నతనంలో అందరినీ పిలిచి ఒరే తెల్లమబ్బుకి నమస్కారం పెట్టండి రానివారు. మాకు చిన్నతనంలో తెలిసేది కాదు, ఎందుకు ఈ తెల్లమబ్బుకి నమస్కారం పెట్టమంటారు. నల్లమబ్బు రూపంలో ఆయనే మహోపకారం చేస్తాడు. ఉత్తరాయణం అంతా నీరు లాక్కుంటాడు, దక్షిణాయన ప్రారంభం నుంచి కురిపిస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వర్ష ఋతువు వచ్చేస్తుంది శ్రావణ భాద్రపదాల నుంచి, ఇంకక్కడి నుంచి వర్షం పడుతుంది. వర్షం పడలేదనుకోండి లోకం నిలబడదు. ఆ వర్షం పడాలి అంటే ఈ 5 వ్యూహముల చేత చందనము, యాహ్యము, కోతణము, భృగణము, అమృతము అనబడేటటువంటి 5 విభాగములు చేసి, ఈ 5 విభాగములుగా 400 కిరణములను ఆకాశం వైపుకి తిప్పి మేఘమండలాన్ని పంపించి వర్షం కురిపిస్తాడు. వర్షం కురిపిస్తే మనం మరిచిపోతాం, రాత్రి ఇంట్లో పడుకుంటాం, బ్రహ్మాండమైన వాన పడుతుంది. పొద్దున్న లేచి అబ్బా పెద్ద బ్రహ్మాండమైన వాన పడిందో, చల్లబడిపోయింది రోడ్లన్నీ, ఎన్ని నీళ్ళు, అమ్మయ్య పోన్లే, ఊరికి దాహం తీరింది, అమ్మయ్య వాన పడింది, ఎంత పెద్ద వానం అంటాం. అంతేకాని మహానుభావుడు సూర్యుడు కురిపించిన వాడు, ఆయన మేఘమండలానికి అధిపతిని నమస్కారం చెయ్యం. మనం గుర్తు పెట్టుకుని నమస్కారం చేసేది ఎవరో తెలుసా? 3 జాతుల కప్పలున్నాయి. వాటికి ఖణ్వక, ఖైమక, ఉపరి వాటి పేరు. ఆ 3 స్త్రీ జాతి కప్పలే. ఆ 3 కప్పలు మనం ఆ పేర్లు వాడడం మానేసి బోధురు కప్పలు అంటుంటాం. ఆ కప్పలకి ఎంత కృతజ్ఞత అంటే, అవి సూర్యుడు వర్షాన్ని కురిపించినందుకు బెక 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 అని కృతజ్ఞత చెప్తూనే ఉంటాయిట, నోరు నెప్పెట్టేలా. స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు. అందుకే తన పట్ల అంత కప్ప అరిస్తే పాముకి తెలుస్తుంది అది ఇక్కడ ఉందని, తన శరీరం పోతే పోయిందని సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకుంటుంది బెకబెకలాడుతూ. అలా చెప్పేవన్నీ కాదు, ఒక్క ఖణ్వక, ఖైమక, ఉపరి, ఈ 3 జాతుల ఆడకప్పలే.